ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సాటర్డే ఎపిసోడ్లో మనకు నాగ్ సార్ అనేది కళ్యాణ్కి ఇంకా తనుజకి అప్రిషియేట్ చేస్తారు. అలాగే బర్నీ గారికి దివ్య గారికి అప్రిషియేట్ చేస్తారు. సంజన గారికి కొంచెము అప్రిషియేట్ చేసి కొంచెం తనకు మోటివేట్ చేస్తాడు బాగా ఆడేవని. తర్వాత సాటర్డే ఎపిసోడ్లో అనేది నో ఎలిమినేషన్ అని, ఎలిమినేషన్ ఏం జరగలేదు. ఒకవేళ జరిగితే సండే రోజు జరగవచ్చు. లో బెస్ట్ క్యాప్టెన్ వచ్చేసి మన రాము గారు అని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత మన రాము గారికి 2 వీడియోస్ అనేది ప్లే చేశాడు. అది బర్నీ గారికి కొన్ని మిస్టేక్స్ అనేది చూపిస్తారు. ఎందుకంటే డేమన్ పవన్ తోసినప్పుడు బర్నీ గారు కాలు కింద పెడతారు కదా, ఫస్ట్ మీరే వచ్చారు అని అదొక వీడియో ప్లే చేసి శ్రీజని పట్టుకొని తోసేస్తారు కదా, అది గిట చెప్తారనమాట. దాని గిట మన బర్నీ గారు సారీ చెప్తాడు ఆ విషయంలో. పవర్ ఆఫ్ ద గేమ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ గేమ్లో మన ఇమాన్యుయల్ అనేది విన్ అవుతారు. తర్వాత మనకు బ్లాక్ స్టార్ అండ్ గోల్డెన్ స్టార్ ఉంటుంది కదా, గోల్డెన్ స్టార్ వచ్చేసి మన సేఫ్ జోన్లో ఎవరున్నారో వాళ్ళకు తనుజ కానీ బర్నీ కానీ దివ్య కానీ మన కళ్యాణ్ ఇమాన్యుయల్ రాము ఉన్నారు కదా సేఫ్ జోన్లో, వాళ్ళకు గోల్డెన్ స్టార్ వచ్చింది కదా. బ్లాక్ స్టార్ వచ్చేసి మన డేంజర్ జోన్లో ఎవరున్నారో వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. పవన్ కానీ డేమన్ పవన్కి కానీ ఇంకా రీతుకి సుమన్ గారికి ఇంకా ఫ్లోరా గారి సంజన గారికి శ్రీజ గారికి బ్లాక్ స్టార్ వస్తుంది. వాళ్ళ రోజు మన సంజన గారి బర్త్డే ఉన్నందుకు మన నాగ్ సార్ విషెస్ చెప్తారు అనమాట. తర్వాత మన సంజన గారు ఒక బెలూన్ టాస్క్లో ఇష్యూ ఉంటుంది కదా, అది మన సంచాలకి క్వశ్చన్ వేస్తాడు మన సార్. అలాగే తనుజ గారికి కన్వెన్షన్ రూమ్కి పిలుస్తారు సాటర్డే ఎపిసోడ్లో. సార్ వచ్చేసి మన బర్నీ గారికి ఒక కౌంటర్ వేస్తారు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ నాట్ బర్నీ బాండ్స్ అని అంటాడు. అనేసరికి అందరు నవ్వుతారు. ఎపిసోడ్ అనేది చాలా బాగుందండి, మంచి ఎపిసోడ్గా ఉంటుంది. లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.